పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్టు ఎప్పుడు ఏమయ్యేది తెలుస్తలేదు, ఏం జరిగేది తెలుస్తలేదు. దేవుని దర్శనానికి టోకెన్లు తీసుకొనికి పోతే తిరుపతిలో తొక్కిసలాట అయ్యి మనుషుల పానాలు పోయినాయి. అంతా ఆగం అయ్యింది. ఇక ఓ దిక్కు అయ్యో గట్ల అయ్యిందా అని లోకమంతా బాధపడుతుంటే, ఇంకో దిక్కు పార్టీల నడుమ రాజకీయం జోరుగా నడిచింది. సర్కారోళ్లకు ఎగ్గస్ పార్టీ వాళ్ళకు నడుమ ఉడుకుడుకు ముచ్చట్లు నడుస్తున్నాయి. ఏండ్ల శాంతి వైకుంఠ ఏకాశికి ఎంకన్న దర్శనానికి లక్షల మంది పోతుంటారు. ఎన్నడు కాలేదమ్మా గిట్లా. మరి ఈసారి ఎవరి నజరు పడ్డదో ఏమో గాని టోకెన్ల కొరకు ఎగబడి తొక్కులాట అయ్యి 6 మంది జీవిడిచిండ్రు. ఇంకింత మంది దావకాన్ల పడ్డారు. ముచ్చట తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కాడ నుంచి సర్కారోళ్ళంతా తిరుపతికి పరుగులు పెట్టిండ్రు. సీఎం బాబు సారు పోతనే టీటీడీ ఆఫీసర్ల మీద మస్తు గరం అయిండు. యాట జరిగే పండుగనే పబ్లిక్ పొట్టు వస్తారని ముందుగానే తెలుసు. అయినా సుత గట్టెట్ట చేస్తారు, అన్ని చక్కగా చూసుకునేది తెలియదా అని గట్టిగానే అరుచుకున్నాడు. అంబులెన్స్ లేంటికి టైంకు రాలేవని కోపానికి వచ్చిండట. అట్లనే దవాఖానలో ఉన్నోళ్ళను పలకరించిండు. ఇంటి వాళ్ళకు ధైర్యం చెప్పిండు. అటెనక మాట్లాడుకుంటా మానిటరింగ్ మెకానిజమ్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. నాకు అందులో కొన్ని లూప్ హోల్స్ గానీ లీకేజెస్ గానీ కనపడుస్తున్నాయి. అందుకే అక్కడ ఉండే ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో డిఎస్పీ రమణ కుమార్ అయితే బాధ్యత లేకుండా పనిచేశారు. అరుణాథ్ రెడ్డి డైరెక్టర్ గోశాల, ఒకరు పోలీస్, ఒకరు అడ్మినిస్ట్రేషన్ పెడితే జరగకుండా కాపాడవలసిన బాధ్యత వీళ్ళపైన ఉంది. జవాబుదారితనంతో ఉండాలి, పనిచేయాలి. ఇద్దరు పనిచేయలేదు, ఇద్దరిని సస్పెండ్ చేస్తాం. ఎస్పీ సుబ్బరాయుడు గారు కానీ, జేఈఓ గౌతమి కానీ, సివిఎస్ఓ శ్రీధర్ ముగ్గురిని తక్షణమే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. మనమంతా బాధ్యతతో ప్రవర్తించవలసిన వ్యక్తులు. మన వల్ల ఇలాంటి జరిగినప్పుడు వీళ్ళు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో దిక్కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారు కూడా తిరుపతికి పోయి ఎట్టెట్టయింది ఏం కథ అన్ని తీర్లా అడిగి తెలుసుకున్నాడు. సారు కూడా ఆఫీసర్ల మీద మస్తు నారాజయిండు. ఇగిదిట్లుంటే ఎగస్ పార్టీ వాళ్ళు గై ఈనలేసిండ్రు. ఫ్యాన్ పార్టీ లీడర్లంతా మైకుల ముంగట్టుకొచ్చి మంచిగానే అరుచుకున్నారు. మాజీ సీఎం జగనాల్ సారు కూడా తిరుపతికి పోయిండు. సర్కార్ వాళ్ళు చక్కగా పని చేయనందుకే పానాలు పోయినాయి అన్నట్టు గరం అయ్యిండు. పుణ్యం కోసం లక్షల మంది జనాలు ఆ రోజున వస్తారు తిరుపతికి అని అందరికీ తెలిసిన విషయం. నేను ఒకటి అడుగుతా ఉన్నా, 10వ తారీఖున వైకుంఠ ఏకాదశి అని అందరికీ తెలుసు. లక్షల మంది జనాభా ఇక్కడికి వస్తారు అన్న సంగతి అందరికీ తెలుసు. మరి లక్షల మంది జనాభా వస్తారు అని అందరికీ తెలిసి ఉన్నా కూడా ఎందుకు తిరుపతి దేవస్థానంలో టికెట్లు ఇచ్చే కౌంటర్ల దగ్గర ఎందుకు మీరు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ప్రోటోకాల్స్ పాటించలేదని అడుగుతా ఉన్నా. కారణం ఏమిటి అంటే ఇక్కడ ఉన్న టీటీడీ అధికారుల దగ్గర నుంచి, టీటీడీ చైర్మన్ దగ్గర నుంచి, ఎస్పీ దగ్గర నుంచి కలెక్టర్ దగ్గర వరకు అందరూ కూడా దీంట్లో భాగస్వాములే. గిట్ల నాడుస్తున్న ఈ లీడర్ల ముచ్చట్లు. వైకుంఠ ఏకాశి ముంగట గిట్ల ఊడితోనే మస్తు మంది అయ్యో అనుకుంటారు. పబ్లిక్ దబాయించి వస్తారు కాబట్టి మిగిలిన దినాలనన్నా ఏర్పాట్లు బందోబస్తుగా చేయాలి అని కోరుతున్నారు. మొత్తం ఏమైంది ఏం కథ తప్పే వాళ్ళదో తేలినాక ఆఫీసర్ల మీద చర్యలు తీసుకుంటాం అంటున్నారు సర్కారు వాళ్ళు. ఏమైనా పండగ యాలల్లో పబ్లిక్ పరిశాన్ అయినరు కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ.